కోడలు పడదాం, అత్తగారు వాడిన వస్తువు ముట్టుకోదాం, అత్తగారు బట్టలు ఒత్తుకోదాం, అత్తగారికి ఏ విధమైన సేవ చేయదు. కానీ ఆ అత్తగారి కడుపు చీల్చుకుని వచ్చిన భర్తకు మాత్రం అన్ని చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, ఎక్కడి నుంచి వచ్చాడండి భర్త? ఎక్కడి నుంచి వచ్చాడు? అత్తగారి గర్భమును చీల్చుకుని ఆమె రక్తమును ముద్దాలు బయటకు వచ్చాడు. ఆమె రక్తమును ఆహారముగా భుజించి బయటకు వచ్చాడు. అతని బుగ్గ పైన ముద్దు పెట్టే ఇష్టము, స్వేచ్ఛ నీకుందే, మరి అత్తగారికి సేవ చేసే బాధ్యత నీకు లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గమనించండి దేవుని పిల్లలారా, అత్త కోడల మధ్య ఈ క్రిస్మస్ దినాన్ని నేర్చుకోవాల్సిన తెలుసా? సమాధాన పడిపోవాలి. ఏం పడాలా? సమాధాన పడాలి. కోడలు అలా ఉంటుంది కదా, మరి అత్త ఎలా ఉండాలి? ఏమండి, కూతురేమో నాళ్ళుండి ముడి వేసుకోవాలి. దేనికి? మరి కోడలు వేసుకోకూడదా? దేవునికి స్తోత్రం కలుగునుగా.